Good morning to Ananda, my dear students. Good morning, and I requesting you to enroll this class with your register number and name also. Without register number, we are unable to give the attendance because I don't know the names of all the students. Hmm? Registers are not along with me. The registers are at college. Hmm? That's why please enroll to the class with your register number first and then your name. ప్లీజ్ అమ్మా నిన్న ఎవరో నేమ్ తోటి ఎన్రోల్ అయ్యారు. నాకు తెలిసినవి రాహుల్ వాళ్ళు తెలుసు 62 అలా అని అంటే మొన్న వాళ్ళు కానీ నాకు గుర్తుండదు తర్వాత భాష రెగ్యులర్గా రిజిస్టర్ నెంబర్ వేరు రాహుల్ ఒకళ్ళు ఇంకెవరు ఉన్నారు 1 or 2 మెంబర్స్ నాకు రిజిస్టర్ నెంబర్సే తెలుస్తుంది. మీరు నేమ్ని బట్టి రిజిస్టర్ నెంబర్స్ ఐడెంటిఫై చేయటం వితౌట్ రోల్ లిస్ట్ అనేది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో ప్లీజ్ ఎన్రోల్ టు ద క్లాస్ విత్ యువర్ రిజిస్టర్ నెంబర్స్ అండ్ నేమ్స్. ఓకే, ప్లీజ్ అక్నాలెడ్జ్. మీకు అటెండెన్స్ తగ్గుతుంది. వన్ థింగ్ హియర్ యూ కెన్ రిమెంబర్, after every class we will post the attendance into the SMS online and registers also. కాలేజీలో అంటే వెంటనే రిజిస్టర్స్లో వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అట్ హోమ్ కాబట్టి ఐ ఫర్గెటెన్ టు బ్రింగ్ registers. Okay, that's why I requesting all the students, please enroll with your register numbers and names also. Yama? Attendance also very very important because once we are posted into that online, we are unable to change that one. Recorded kada ఎన్ని అందుకనే ఏంటంటే అటెండెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ టు మెయింటైన్ ద అటెండెన్స్ అబౌవ్ 75%. నేను చెప్పాను అటెండెన్స్ అనేది ఎందుకు మెయింటైన్ చేయమంటున్నాము అనేది. ఏంటంటే ఇవన్నీ ఫైనల్ ఇయర్ అంటే సబ్జెక్ట్స్ ఆర్ అన్నీ అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. సో హ్యావ్ టు లిజన్ దట్ లెసన్, what are the terminology that can be used, what are the concept behind that topic, and you have to write your own. మనం చిన్నపిల్లల్లాగా బై హార్ట్ చేసేసి అది కాదు, మీరు విని దాన్ని ఎనలైజ్ చేసి ఇలాగా సో దెన్ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ అనమాట. అది విన్నారనుకోండి చెప్పేటప్పుడు క్లాస్లో, దిస్ ఈజ్ నాట్ ఎన్ డిక్టేషన్ లాగా అలా కాదు కదా, డిస్కషన్. దిస్ ఎట్ ఫైనల్ ఇయర్ లెవెల్ హ్యావ్ టు డిస్కస్ విత్ ఆల్ దోస్ థింగ్స్. అదేంటి ఇదేంటి ఇలా జరుగుతుంది ఏంటి ఛానల్స్ ఎలా వస్తాయా ఇలా ఏంటి అనేది హ్యావ్ టు థింక్ ఆల్సో. ఏదో నేను చెప్పేస్తే ఎలా జరుగుతుందా అది అలా కాదు, హ్యావ్ టు థింక్ ఆల్సో. అలా కాన్వర్జేషన్ జరుగుతుంది కాబట్టి క్లాసులు వినడం వల్ల ఏమవుతుందంటే ఆ టాపిక్స్ అవన్నీ మీకు గుర్తుంటాయి కాబట్టి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ that question is given in any twist, have to write the correct answer. So that is an very very important, that is the importance of presence for the classes. ఇప్పుడు క్లాస్ మీకు అటెండెన్స్ 100% ఇచ్చామని ఇచ్చేస్తాం, అది కాదు కదా, అది కాన్సెప్ట్ కాదు కదా. సో హ్యావ్ టు లెర్న్ సంథింగ్. వినండి, వింటే నీకు టెర్మినాలజీ అనేది వస్తుంది. హ్యావ్ టు రైట్ ఈజీలీ. తర్వాత మరి ఆన్లైన్లో అటెండెన్స్ వేసేస్తున్నాం, మరి అవే పోస్ట్ చేసేస్తున్నాము. మరి మీ ఇష్టం అది. ఇంకా నేను ఎందుకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీరు ఫైనల్ ఇయర్స్ కదా, యు నో వెల్ అబౌట్ ద అటెండెన్సెస్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఆ అటెండెన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. వినమంటున్నాను నేను. హౌ టు లెర్న్ సంథింగ్, హౌ టు లెర్న్ కాన్సెప్ట్స్. ఊరికే చెప్పేస్తున్నాం అని కాదు, ఆన్లైన్ కాబట్టి సో ఉన్నంత వరకు చెప్తున్నాము, వినండి. తర్వాత అసైన్మెంట్స్ ఎవరు ఇంకా సబ్మిట్ చేయాలో
సబ్మిట్ చేయండి అమ్మా. I think that we all are fine at your home. Don't go outside without mask. మీకు ఏదన్నా అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేదంటే చక్కగా ఇంటి దగ్గర ఉండండి. కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ అందరూ పైథాన్ నేర్చుకుని ఉన్నారు. ఎంతో కొంత ప్రాజెక్ట్ చేయాలి కాబట్టి మీరు ఎందులో ఫీజిబుల్గా ఉన్నారో, అంటే ఏది మీకు బాగా వచ్చు కోడింగ్, అందులో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాసి how to write your own, that is very very good to you. Nowadays the important coding is very very important to you. ఆన్లైన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండండి. మంచి మంచి జాబ్స్ ఉన్నాయి ఆన్లైన్లో, వర్క్ ఫ్రమ్ హోమ్, అవన్నీ మీరు ఇంకా చూసుకుంటూ ఉండాలి. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సివిల్స్, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్ చేద్దాము, కోడింగ్ నేర్చుకుని అంటే కోడింగ్ అవన్నీ చేయండి. So today we will discuss in detail about that frequency management and channel assignments. Now I am sharing my screen to you. So here in this one today here in frequency or channel assignment or frequency management, here we can observe that in this figure, so 21 channels. So here the difference between this channel to this channel is in 21 channels. Here you can observe that 1, here 22. The difference between this channel to and the next slot channels are 21, and also next slot here 21, 21, and here in first slot 1 2 3, please listen, 1 2 3 4 5 6 7, 6 వరకు, తర్వాత 7A, after that 7A, 1B, then 5 are leave, 1B, తర్వాత 2B, 3B, 4B, 5B, 6B are leave, and again we'll start. అంటే ఇక్కడ 5 ఛానల్ యొక్క విడ్త్ గ్యాప్ వస్తుంది, అక్కడ ఏమి లేవు. మళ్ళీ ఛానల్ ఎక్కడ స్టార్ట్ అయింది, 7B నుంచి స్టార్ట్ అయింది, 7B, ఆఫ్టర్ దట్ 1C, 2C, 3C, 4C, 5C, 6C, 7C. అంటే ఇక్కడ నుంచి 1 నుంచి ఇక్కడ 21 ఛానల్స్, మధ్యలో 5 ఈజ్ అన్యూజ్డ్, ఇక్కడ యూజ్. ఫ్రీక్వెన్సీ సెపరేషన్ ఇస్ దేర్. ఫ్రీక్వెన్సీ మేనేజ్మెంట్. సో ఐసోలేషన్, so 1 2 3 4 5 6 7 8 are 1, and after that the 5 channel separation that can be takes place, 7B to next. So total 21, చూడండి 21 వస్తుంది, 1 2 1 2 3 4 5 6 7 8. 8 తర్వాత 5 లీవ్ చేసాను, 8 తీసే 5 తీసేసి మళ్ళీ 13 దగ్గరికి వస్తుంది, 8 5 13 14 15 16 17 18 19 20 21. ఆ 5 ఛానల్స్లో మనం ఏమి చేయమన్నమాట, అది గ్యాప్గా యూజ్ చేస్తాం, ఐసోలేషన్, గాడ్ బ్యాండ్ లాగా అనమాట. దెన్ దీస్ 21 ఛానల్స్ ఆర్ కనెక్టెడ్ టు ఛానల్ కనెక్టర్. ఈ 21 ఛానల్ గ్రూప్ టుగెదర్ కనెక్టెడ్ టు ఛానల్ కనెక్టర్, అది ఒక స్లాట్గా తీసుకుంటాం అన్నమాట.
Okay, after that, next channels here grouped together. Okay, so here the separation between this group to this one is 21 channels. 21 ఛానల్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక ఛానల్కి వచ్చి మనకి ఛానల్ టు ఛానల్ సపరేషన్ ఎంత తీసుకుంటే కనుక 1 మెగాహెర్ట్జ్ 2 మెగాహెర్ట్జ్ సపరేషన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ తర్వాత సెకండ్ గ్రూప్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది 21 ఛానల్స్ గ్యాప్ ఉంది అంటే ఇంచుమించు మనం సో బాగా ఐసోలేట్ చేస్తున్నాము. దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ మేనేజ్మెంట్ టు అవాయిడ్ interferences, to avoid interferences. Okay, then we go to that PDF. Twelfth chapter. In this one, the 12th chapter. We all are familiar with grouping into subsets. ikkada ade nenu explain chesanu. Since there are 21 setup channels for each block, it is logical to group 312 voice channels into 21 subsets of 312 voice channels. మనం అక్కడ డివైడ్ చేసుకున్నాం కదా 312 వాయిస్ ఛానల్స్ బ్లాక్ ఏ బ్లాక్ బి ఎస్టర్డేస్ క్లాస్. ఫర్ బ్లాక్ ఏ 21 setup channels that are control channels. Logical to group 312 anangane not fixed to that one. The control channels are 21 setup channels or control channels are used for these 312 voice channels. Which one is an empty? అంటే మనం ఈ 312 వాయిస్ ఛానల్స్ ట్రాఫిక్ ఛానల్స్ మనము కాల్ కనెక్ట్ చేయాలి అంటే బిఫోర్ మనకి ప్రాసెసింగ్ అంతా చేసేది ఎంత సెటప్ ఛానల్స్ కదా. ఆ 21 సెటప్ ఛానల్స్ని మనము ఈ 312 వాయిస్ ఛానల్స్కి యూజ్ చేసుకుంటాం అనమాట. నాట్ ఫిక్స్డ్ వన్ హియర్. అంటే ఏంటి ఇప్పుడు ఈ 21లో ఒక కంట్రోల్ ఛానల్ 2 కంట్రోల్ ఛానల్స్ ఆర్ నెససరీ ఫర్ బిల్డప్ ఏ కాల్. బిఫోర్ దట్ ఇనిషియలైజేషన్ కాల్ ఇనిషియలైజేషన్ ఆర్ ఆరిజినేటింగ్ ఏ కాల్ కావాలి అంటే ఫస్ట్ కంట్రోల్ ఛానల్స్ కావాలి. ఏంటంటే ఫస్ట్ కంట్రోల్ ఛానల్ క్యారీస్ దట్ కాల్డ్ పార్టీ నెంబర్ దట్ ఈస్ గివెన్ టు దట్ బేస్ స్టేషన్. మరి బేస్ స్టేషన్ నుండి ఎంఎస్సికి వస్తుంది మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ డైరెక్ట్స్ ఆల్ ద బేస్ స్టేషన్స్ వాట్ ఎవర్ అండర్ దిస్ ఎంఎస్సి and that number is transmits in all the mobile stations, and this number is belongs to which mobile station, that is gives acknowledgement through control channels. Then that receives MSC through base station. Then the MSC connects PSTN to that number. ఆ పిఎస్టిఎన్ కనెక్ట్ అయ్యేంత వరకు ఏమవుతుంది కంట్రోల్ ఛానల్స్ ఈ ప్రాసెసింగ్ అంతా చేస్తాయి అన్నమాట. ఈ కంట్రోల్ ఛానల్స్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత త్రూ పిఎస్టిఎన్ వాళ్ళ ద్వారా మనము అదర్ పర్సన్ ఫోన్కి మనం కనెక్ట్ అయిన తర్వాత దెన్ ఇమ్మీడియట్లీ ది ఎంఎస్సి డైరెక్ట్స్
the control channels to shift into voice channels, that is traffic channels. అప్పుడు ఆ ట్రాఫిక్ ఛానల్ ఒక 2 ట్రాఫిక్ ఛానల్స్ అలాటెడ్ టు దట్ ఫార్వర్డ్ లింక్ అండ్ రివర్స్ లింక్ అలా చేస్తే సో కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. అవునా? అంటే రింగింగ్ నుంచి ట్రాఫిక్ ఛానల్స్ ఆర్ నథింగ్ బట్ ఏ వాయిస్ ఛానల్స్. బిఫోర్ దట్ అంతా కంట్రోల్ ఛానల్స్ మనకి కాల్ సెటప్ చేయటము, ఆరిజినేటింగ్ అన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఈ 312 వాయిస్ ఛానల్స్ ఉంటే దానికి ముందు ప్రాసెసింగ్ అంతా చేయడానికి 21 సెటప్ ఛానల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ ఛానల్ వీటికే యూజ్ అవుతాయని కాదు, లాజికల్ టు ద గ్రూప్ అంటే 21 ఛానల్స్ ఖాళీగా ఉన్న ఛానల్స్ని బట్టి మనము అవి యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఇంటూ చూడండి 21 సబ్సెట్స్ ఆఫ్ 15 వాయిస్ ఛానల్స్ ఈచ్. లాస్ట్ వన్కి 12 ఉంటాయి అనమాట. సో మనం చెప్పాను కదా, నేను కౌంట్ చేశాను మీకు. మధ్యలో 15 7A వరకు ఉన్నాయి, 7B, 7C, 7D. ఓకే, ప్లీజ్ వెయిట్ ప్లీజ్. హలో, ఎవరండి చెప్పండి. నేను చూస్తానండి, నేను క్లాస్లో ఉన్నాను, మీ తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే. సో టోటల్ ఏమవుతుంది మనకి? యూస్ఫుల్ 15, కానీ 6 అనేది ఏంటి, మనం మధ్యలో గ్యాప్ తీసుకున్నాం అనమాట. సో ఈచ్ సబ్సెట్ దెన్ కన్సిస్ట్స్ ఆఫ్ 16 ఛానల్స్, దట్ ఈజ్ 15 వాయిస్ ఛానల్, 1 ఈజ్ అ కంట్రోల్ ఛానల్. అంటే ఏంటి, 312 అన్నారు కదా, 312/21 చేస్తే మనకి ఎన్ని వస్తాయి? ఒక్కొక్క సెట్కి 15 వాయిస్ ఛానల్స్. ఇక్కడ 21 సెటప్ ఛానల్స్ ఉన్నాయా, ఈ 15 ఎవ్రీ 15 వాయిస్ ఛానల్స్కి ప్లస్ 1 కంట్రోల్ ఛానల్ అలా మనకి ఉంటాయి అన్నమాట. అండ్ 1 కంట్రోల్ ఛానల్. ఇన్ ఈచ్ సెట్ ద క్లోజెస్ట్ అడ్జసెంట్ ఛానల్ ఇస్ 21 ఛానల్ అవే యాజ్ షోన్ ఇన్ ఫిగర్. మీకు చెప్పాను కదా, ఒక్కొక్క సెట్కి అడ్జసెంట్ ఛానల్ 21 ఛానల్స్ డిఫరెన్స్ ఉంటాయి. The channel separation is provided in such a way that it is sufficient to meet the adjacent channel isolation requirement అన్నమాట. ఎందుకు మధ్యలో మనం 6 ఛానల్స్ వదిలిపెట్టేసి 21 ఛానల్స్ వరకు ఒక సెట్గా తీస్తున్నాము అంటే, మనకి అడ్జసెంట్ ఛానల్ ఐసోలేషన్ కోసము హియర్ వీ కెన్ ఫాలో దట్ ఫ్రీక్వెన్సీ మేనేజ్మెంట్. అండ్ ఆల్సో ద 16 ఛానల్స్ ఇన్ ఈచ్ సబ్సెట్ కెన్ బి మౌంటెడ్ ఆన్ ఏ ఫ్రేమ్ అండ్ కనెక్టెడ్ టు ఏ ఛానల్ కంబైనర్. అంటే 15 వాయిస్ ఛానల్స్ అండ్ 1 కంట్రోల్ ఛానల్. మళ్ళీ ఒకసారి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ప్లస్ 1 కంట్రోల్ ఛానల్. ఈ సెటప్, ఈ కంట్రోల్ ఛానల్ ఉన్నాయి కదా సెటప్ ఛానల్స్, ఇక్కడ 1 కంట్రోల్ ఛానల్. ఈ 21 ఈ ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, సో 15 ఉన్నాయి. ఒక్కొక్క వాటికి ఒక్కొక్క కంట్రోల్ ఛానల్ ఈజ్ సపోర్ట్స్. దీనికి ఒక్కొక్క 15 ఛానల్కి ఒక కంట్రోల్ ఛానల్, 15కి ఒక కంట్రోల్ ఛానల్, 15కి కంట్రోల్ ఛానల్స్. మధ్యలో ఎంత గ్యాప్ ఇచ్చాడు ఇక్కడ చూడండి, గ్యాప్ ఈజన్ 6 ఉంటాయి. ఈ 15 + 6 21 అంటే ఈ సెటప్కి ఈ గ్రూప్కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 21 ఛానల్స్ ఏవే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి ఎన్ని ఉంటాయి? 21. అలా మనము అడ్జసెంట్ ఛానల్ ఐసోలేషన్కి హ్యావ్ టు యూజ్ దట్ వన్.
Okay. The closest adjacent channel is 21 channels away as shown in figure. The channel separation is provided in such a way that it is sufficient to meet the adjacent channel isolation requirement. The 16 channels in each subset can be mounted on a frame and 15 voice channels plus one control channel and connected to a channel combiner. Wide separation between adjacent channel is required for meeting the requirements of minimum isolation. Minimum isolation. The last group has 12 voice channels only. 15 అని కౌంట్ చేసాం కదా, 15 under 12 ఉంటాయి అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి, సిన్స్ there are 21 setup channels for each block. Group A, block A, block B. It is logical to group 312 voice channels into 21 subsets of 15 voice channels each. 21 channels ఉంటాయి, 15 voice channels ఒక్కొక్క. Next, setup channels. You all are familiar with this one. Already we discussed in first classes, early classes. Setup channels. What are the other names? These are very, very important and good మీకు చెప్పాను నేను క్లాస్లో. Another name for setup channels. The setup channels are access channels and paging channels. Access channels and paging channels. So here again given in this one, the setup channels are also called as control channels. They are designated to set up calls in the system, but even without setup channels, a system could work where all the channels are in either block A or block B, which will be used as a voice channels. If a frequency reuse technique is applied to cellular system, the setup channels acts as a control channels. The setup channels classified into two types. Please, ఇవన్నీ మీరు నేర్చుకునేవే, ఆల్రెడీ మీకు చెప్పినవే. యాక్సెస్ ఛానల్స్ అండ్ పేజింగ్ ఛానల్స్. వాట్ ఆర్ ద యాక్సెస్ ఛానల్స్? వేటిని యాక్సెస్ ఛానల్స్ అంటారు, వేటిని పేజింగ్ ఛానల్స్ అంటారు. ప్లీజ్ టెల్ మీ. యాక్సెస్ ఛానల్స్. యాక్సెస్ ఛానల్స్ అంటే ఏంటి? పేజింగ్ ఛానల్స్. ప్లీజ్ రెస్పాండ్, ఎక్నాలెడ్జ్ చేయండి. Access channels and paging channels both are control channels or setup channels. Access channels అని వేటిని అంటారు, పేజింగ్ ఛానల్స్ అని వేటిని అంటారు? మర్చిపోతే ఎలాగా? Please give a answer. Paging channels, the control channels, the information from control channels from cell site to or mobile to cell site ni paging దేని అంటారు? మొబైల్ నుండి సెల్ సైట్కి వెళ్ళే కంట్రోల్ ఛానల్స్ని పేజింగ్ ఛానల్స్ అంటారా? సెల్ సైట్ నుండి మొబైల్కి వచ్చే వాటిని పేజింగ్ ఛానల్స్ అంటారా? చెప్పాలి నాకు. ఎనీబడి? Number 6, Harika. 6. Harika, విన్నావా?
6. Number 6. లేదు ma'am. 6 ఉన్నదిగా లేదా? సరే, ఎవరైనా తెలిస్తే చెప్పండి. పేజింగ్ ఛానల్స్ అంటే కంట్రోల్డ్ ఛానల్స్ ఫ్రమ్ మొబైల్ నుంచి సెల్ సైట్గా, సెల్ సైట్ నుండి మొబైల్నా? చెప్పండి అమ్మా ఎవరో ఒకరు. So paging channels, the control channels transmit the signals from cell site to mobile. గుర్తుపెట్టుకోండి, అవి సెల్ సైట్ నుంచి మొబైల్ కి కంట్రోల్ ఛానల్స్ రావడాన్ని పేజింగ్ ఛానల్స్ అంటారు. ద పేజింగ్ ఛానల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమంటారు? పేజింగ్ downlink channels, access channels, mobile to cell site, these are called access channels that are uplink channels. So how to remember these key points? Access channels are used for calls originating from mobile nunchi వెళ్ళేది. When a mobile set scans all the 21 setup channels in a block A to coordinate are considered. If no setup channels are operating in a block A, then the mobile unit switches automatically to block B. సెటప్ ఛానల్స్ లేకుండా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. సో మనం కంట్రోల్ ఛానల్స్ ఆర్ సెటప్ ఛానల్స్ బ్లాక్ ఏలో లేకపోతే బ్లాక్ బి నుండి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ సెటప్ ఛానల్ విత్ నో మెసేజ్ డిటెక్టెడ్, దెన్ విత్ ఇన్ ద సెకండ్ సెటప్ it will be selected by the scanner. Okay, then paging channels are used for call originating from land, that is a cell site. Every cell site is assigned its own control or setup channels. For example, forward control channels is a forward setup channel in which every cell site are mainly used to page the mobile with the control message of same mobile station. The same message is transmitted by different setup channels, and there is no simulcast interference. A better algorithm is used to page from all the cell sites. అంటే బేస్ స్టేషన్ నుంచి సెల్ సైట్ నుంచి ఆల్ మొబైల్ స్టేషన్స్ కి రావాలి అంటే సమ్ ప్రోగ్రామింగ్ అనమాట, బై యూజింగ్ దీస్ సెటప్ ఛానల్స్. ఓకే, ట్రాఫిక్ అండ్ ఛానల్ అసైన్మెంట్. వాట్ ఆర్ ద ట్రాఫిక్ ఛానల్స్? చెప్పండి. ట్రాఫిక్ ఛానల్స్, వాట్ ఈస్ అండర్ నేమ్ ఫర్ ట్రాఫిక్ ఛానల్స్? Anybody? What are the other name for traffic channels? Number 1, Mandeep. Traffic channel ki another name ఏంటమ్మా? Mandeep. Number 1. Seven, Mahesh. బాగున్నారా? బాగున్నాం. ఓకే, ట్రాఫిక్ ఛానల్ కి అనదర్ నేమ్ ఏంటమ్మా? కంట్రోల్ ఛానల్స్
వాయిస్ ఛానల్స్ కదా, రెండు ఉంటాయి. Yes, ma'am. ట్రాఫిక్ ఛానల్స్ ని ఏమంటాం? అనదర్ నేమ్ ఏంటి? వాయిస్ ఛానలా, కంట్రోల్ ఛానలా? Control channel. ఇలాగే కంట్రోల్ ఛానల్స్ గురించి చెప్పుకున్నాం. కంట్రోల్ ఛానల్స్ ని సెటప్ ఛానల్స్ అని అంటాం అనమాట. ట్రాఫిక్ ఛానల్స్ అంటే వాయిస్ ఛానల్స్. మనం మాట్లాడుతుంటే క్యారీ చేస్తూ ఉంటాయి కదా ఛానల్స్, ఫ్రీక్వెన్సీ ఛానల్స్, అవి వాయిస్ ఛానల్స్. మనం మాట్లాడడానికి ముందు కాల్ని ఆరిజినేట్ చేస్తుంది కదా, దట్ వచ్చి కంట్రోల్ ఛానల్స్ ఆర్ సెటప్ ఛానల్స్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనమ్మా. ఓకే, దెన్ ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్. లాస్ట్ క్లాస్ ఛానల్ అసైన్మెంట్ ఎలా ఉంటుంది అంటే చెప్పారు. ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్, డైనమిక్ ఛానల్ అసైన్మెంట్. ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్ అంటే ఏంటి? మనకి అందులో ఆ టైటిల్లోనే మనకి మీకు అర్థమైపోతుంది. ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్, ఛానల్స్ ఆర్ ఫిక్స్డ్ టు దట్ సెల్. ఆల్రెడీ మనం ఒక్కొక్క సెల్కి ఎన్ని ఉండాలి, టోటల్ ఛానల్స్ క్యాలిక్యులేట్ చేయడం తెలిసింది. ఇప్పుడు 4 సైజ్ క్లస్టర్ అనుకోండి, టోటల్ సెల్ ఛానల్స్ని ఎలా డివైడ్ చేస్తాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ 660 ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, క్లస్టర్ సైజ్ 4 అనుకోండి, 660/4 ఎన్ని వస్తాయి ఒక్కొక్క సెల్కి? అలా మనం డివైడ్ చేసుకుంటాం. ఓకే, ఆ ఛానల్స్ అని నేను ఎగ్జాంపుల్గా 36 టోటల్ ఛానల్స్ అనుకోండి, 4 వచ్చేమో మనకి 4 సైజ్ క్లస్టర్ అనుకోండి, 36/4 ఎంత? ఎన్ని వస్తాయి? 4 8s 9. 4 9s 30. ఒక్కొక్క సెల్కి 9. ఆ 9 అనేది ఆ సెల్కి ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అలాగా మనకి 9 ఆర్ ఫిక్స్డ్ టు దట్ సెల్, అనదర్ 9 ఆర్ ఫిక్స్డ్ టు దట్ సెల్, అనదర్ 9 ఆర్ ఫిక్స్డ్ టు దట్ సెల్. అంతే తప్పించి మనము చేంజ్ చేయము. ఇక్కడ యూజ్ చేసిన సెల్ ఛానల్స్ నెక్స్ట్ సెల్లో యూజ్ చేయటము అలా జరగదన్నమాట. హ్యావ్ టు ఫిక్స్డ్ దట్ ఛానల్స్ టు పర్టికులర్ సెల్ సైట్. బేస్ స్టేషన్ అండ్ ఎంఎస్సి అలాగే ఫిక్స్ చేసి పెట్టేస్తాం అన్నమాట. ఆ సెల్లో మనకి ఆ 9 ఛానల్సే యూజ్ చేసుకోవాలి. చూడండి, ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్. ఈచ్ సెల్ assigns its own frequency channel to the mobile subscribers within its cell. Channel assignment is primarily based on causing least co-channel and adjacent channel interference in the cellular system. What is the main advantage of this one? Primarily based on causing least co-channel and adjacent channel interference in the system. The channel assignment for each voice call is determined by MTSO on short-term basis. Actually, channel assignment for each voice call is determined by MSC, Mobile Switching Center, on short-term basis. Temporary anamata. Short-term basis ante temporary ga connections ayini chodadam MSC చేస్తుంది. But in this case, in FCA, the setup and voice channels are usually assigned to the cell site for relatively long periods. అంటే ఫిక్స్డ్ వన్ అనమాట. లాంగ్ టైమ్స్, ఒక పర్టికులర్ టైమ్, సో మెనీ లాంగ్ టైమ్ పీరియడ్స్. ఆ వాయిస్ ఛానల్స్ అండ్ సెటప్ ఛానల్స్ ఈ సెల్ సైట్కి అని మనం అలాట్ చేస్తే అవే అలానే అలాట్ అయి ఉంటుంది అన్నమాట. ఛానల్స్ ఎన్ని channels set are usually 21 channels apart and must meet minimum frequency spacing requirements of a multi-channel transmitter combiner. Channels are usually numbered in order to increasing frequency regardless of the number of channels in a channel set. The highest channel set is frequency adjacent to the lowest channel set. Okay.
The following are the advantages of FCA. చూడండి, ఫిక్స్డ్ పారామీటర్స్, పవర్, ఫ్రీక్వెన్సీ ఫర్ ట్రాన్స్సీవర్స్. ఛానల్స్ మనము ఫిక్స్ చేసుకుని ఉంటాం కాబట్టి అకార్డింగ్ టు దట్ వన్ హియర్ ద పవర్, ఫ్రీక్వెన్సీ అనేది మనకి పారామీటర్స్, ఇంపార్టెంట్ పారామీటర్స్ కాబట్టి చేంజ్ అవ్వవు. బికాస్ ఆఫ్ దే ఆర్ ఫిక్స్డ్ ఛానల్స్ దట్ కెన్ బి యూస్డ్. Good performance under uniform and or high traffic loads as cells independently decide their channel allocation decisions. And in each cell is allocated to a predetermined set of voice channels. Then the call is blocked and all the channels are occupied. ఏమవుతుందంటే మన ఫిక్స్డ్ ఛానల్స్లో ఒక నేను చెప్పాను కదండి అక్కడ ఎగ్జాంపుల్స్, ఒక సెల్లో ఒక 9 మెంబర్స్ యూజర్స్ ఉన్నారు. ఈ 9 సెల్స్ అనేవి 9 యూజర్స్కి కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి గెస్ట్గా ఎవరన్నా అవుట్ సైడ్ ద యూజర్ వచ్చారనుకోండి, ఇన్ దిస్ సెల్ అతను మొబైల్ యూజ్ చేస్తున్నాడు అనుకోండి, అతనికి కూడా మనము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. అప్పుడు అలాంటప్పుడు మనకి ఛానల్స్ అనేది బిజీగా ఉంటుంది. అందరూ ఎంగేజ్డ్ టు దట్ వన్. అంటే ఒక 9 మెంబర్స్ అని కాదు, 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 9 మనకి ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, ఎవ్రీ టైమ్ ఈ 9 ఛానల్స్ బిజీ విత్ దట్ మన యూజర్స్. కానీ అదర్ సైడ్ పర్సన్ ఆర్ లేకపోతే ఈ 9 ఛానల్స్ ఎంగేజ్డ్గా ఉన్నప్పుడు, కనెక్ట్ చేసి ఉన్నప్పుడు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అనుకోండి, అప్పుడు యు ఆర్ అనైబుల్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ద పర్సన్ యూజర్. ఎందుకంటే దట్ 9 ఛానల్స్ వాట్ ఎవర్ దట్ అలోకేటెడ్ ఛానల్స్ ఆర్ ఎంగేజ్డ్ విత్ ద అదర్ యూజర్స్. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం సర్వీస్ ప్రొవైడ్ చేయలేము కాబట్టి అప్పుడేమవుతుంది, కాల్ బ్లాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్ దట్ టైం బారోయింగ్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఎట్ దట్ టైం ఇప్పుడు మన సెల్ సైట్లో ఉన్న ఛానల్స్ అన్ని ఎంగేజ్డ్ టు అదర్ పర్సన్స్ అనుకోండి, ఎంగేజ్ అయ్యి ఉన్నాయి, ఖాళీగా ఏమీ లేవు. కానీ మనం ఏం చేయాలి, హ్యావ్ టు ప్రొవైడ్ ది సర్వీస్ టు దట్ పర్సన్. మనము వేరే వాళ్ళకి, మన సెల్ సైట్లో వచ్చిన వాళ్ళకి, లేకపోతే మన సెల్ సైట్లోనే ఉన్న అదర్ పర్సన్కి మనము సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అప్పుడు హ్యావ్ టు బారో ద ఛానల్స్ ఫ్రమ్ ద అదర్ బ్లాక్ అనమాట. అంటే పక్క సెల్లో నుంచి మీ దగ్గర ఖాళీగా ఉంటే ఛానల్ మాకు ఇవ్వండి అని మనము తీసుకుంటాము, తప్పుగా తీసుకుంటాము. బారోయింగ్ తీసుకొని ఆ ఛానల్ మనం వాడుకుని మళ్ళీ ఆ ఛానల్ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. ఆ ఛానల్ ఖాళీగా ఉంటేనే మనకు వాళ్ళు ఇస్తారు. దట్ ఈస్ బారోయింగ్ స్ట్రాటజీ. The borrowing strategy. A cell is allowed to borrow channels from a neighboring cell if all of its own channels are occupied. Okay. Mobile switching center (MSC) supervises the borrowing procedure to ensure no disrupting calls or interference with any of the calls in progress in the donor cell. డొనేట్ మనం అడుగుతాం కదా, రిక్వెస్ట్ నైబరింగ్ సెల్ నుంచి మాకు ఛానల్స్ కావాలి అనేసి. అప్పుడు ఈ ఎంఎస్సి మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ టేక్ కేర్ అనమాట. ఆ ప్రజెంట్ మనం ఎవరినైతే అడిగామో నైబరింగ్ సెల్స్, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంఎస్సి చూసుకుని ఏవైతే మిగిలినవి ఉన్నాయో, ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవి మనకి అలాట్ చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ అంతా చూసేది ఎంఎస్సి మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. ఓకే, దీని గురించి మీరు బై హార్ట్ చేయ అవసరం లేదు. సో ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్, దాని గురించి మీరు చక్కగా రాసేయచ్చు ఓన్గా. యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్. ఎందుకంటే ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. థియరిటికల్గా ఇచ్చేస్తారు, ఏబి అని ఇచ్చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కటి వచ్చి 7 మార్క్స్కి వచ్చేస్తాయి. ఇవి మీరు ఫైనల్ ఇయర్ కాబట్టి ఇవన్నీ మీరు బై హార్ట్ చేయాలా ఏమా? ఐ అండర్స్టాండ్ ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్ అయిపోయింది. డైనమిక్ ఛానల్ అసైన్మెంట్ గురించి చెప్పండి. ఆపోజిట్ డైనమిక్ ఛానల్ అసైన్మెంట్ అడ్వాంటేజెస్ ఏంటి? డైనమిక్ ఛానల్ అసైన్మెంట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ వన్? ఇవన్నీ సో ఇంట్రెస్టింగ్, అన్నీ జరిగేవి. ఇవి జరగనివి కాదు. మనకి ప్రజెంట్ మన మొబైల్ వాడేస్తున్నాం, యూ డోంట్ నో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు తెలియట్లేదు. మాకు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అంటాం. మరి అందరూ మొబైల్స్, ఒక్క మొబైల్ కాదు,
2-3 మొబైల్స్ యూజ్ చేస్తే ఛానల్స్ అలొకేషన్ అనేది ప్రాబ్లం అవ్వదా? బ్యాండ్విడ్త్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అందుకనే మనకి ట్రాఫిక్ ఎక్కువైపోయి ఒక్కొక్కసారి కనెక్షన్ ఉండదు. బిఎస్ఎన్ఎల్ అయితే అసలు సిగ్నల్ ఉండనే ఉండదు, కాల్ కనెక్ట్ అవ్వదు. బికాస్ ఆఫ్ ట్రాఫిక్ అనమాట. ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ ఇన్ రూరల్ అర్బన్ ఏరియాస్ ఆల్సో ఎవ్రీబడి హ్యావ్ phones, or not only single phone, 2 phones. How many members are in the family? They have phones. Only one thing is cell sites, signal ఉండదు పల్లెటూరులో. నెంబర్ 76 ప్రజెంట్ అయ్యి ఉన్నాడా? వాళ్ళ ఊర్లో అసలు ఉండదంట, పొలాల్లోకి వెళ్ళి సిగ్నల్ వస్తుందంట, అక్కడికి వెళ్ళి వింటాడంట క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. You are becoming an engineer after 1 month. You have to improve the cell signals. ఎలా ఇంప్రూవ్ చేస్తారు ఏంటి ఇవన్నీ ఛాలెంజెస్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ బోర్డ్ అంత ఉన్నదండి, తెలుసుకోవాల్సింది, చేయవలసింది చాలా చాలా ఉన్నది కమ్యూనికేషన్ రిలేటెడ్. మీరు కమ్యూనికేషన్స్ ఇంజనీర్స్ అయ్యండి, సిగ్నల్ గురించి వెళ్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి హౌ టు అవాయిడ్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది స్టడీ చేయండి. నెక్స్ట్ చెప్పండి, డైనమిక్ ఛానల్ అసైన్మెంట్ అంటే హౌ టు యూజ్ దట్. అంటే ఒక సెల్కి 9 ఛానల్స్ అని యూజ్ చేసాం కదా, అలా కాకుండా ఆ 9 ఛానల్స్ అనేవి హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వన్ సెల్ సైట్ టు అనదర్ సెల్ సైట్. అంటే 9 ఛానల్స్ నాట్ ఫిక్స్డ్ టు దట్ సెల్ సైట్, దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆల్ ద సెల్స్. సో అలా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. In dynamic channel assignment, the central common pool maintains all the available channels. చెప్పాడు కదా, మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ ఈజ్ controls all the channels. The central common pool contains in MSc mobile switching center maintains all the available channels. The channels are assigned dynamically as new requests for radio resource arrive in the system. This also implies that when the use of assigned channel is completed, the channel currently in use is returned to the central pool. ఆ ఛానల్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెంట్రల్ పూల్కి కనెక్ట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారు. In order to achieve optimum system capacity with limited frequency spectrum, many DCA channel dynamic channel assignment schemes have been proposed to allocate the channels more efficiently. That is the advantage. ఏమో ఇప్పుడు ఒక కొన్ని ఛానల్స్ ఒక సెల్కే పరిమితం చేస్తాం అనుకోండి, అవే ఫిక్స్డ్ అనుకోండి, అవి మనము వేరే ఛానల్కి యూజ్ చేయడానికి ఉండదు. అదే మన టోటల్ ఛానల్స్ అని మన దగ్గర పెట్టుకుని ఎవరైతే సర్వీస్ అడుగుతున్నారో ఆ సర్వీస్ మనం అలా ప్రొవైడ్ చేయగలిగితే, హౌ టు ఇంప్రూవ్ ద కెపాసిటీ, హౌ టు ప్రొవైడ్ ద సర్వీస్ టు ఆల్ ద యూజర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ who are wanted the service. Due to that one, the service that can be increased, at the same time the blocking calls that can be avoided. So blocking undadu, easy handoffs untayi. So the capacity that can be increased, optimize the system capacity with limited frequency spectrum. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఎక్కువ యూజ్ చేస్తారు, అదర్ ఏరియాలో తక్కువగా సెల్స్ యూజ్ చేస్తారు ఛానల్స్. అప్పుడు మనము ఆ యూజ్ చేసినా చేయకపోయినా ఫిక్స్డ్గా అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, అవి యూజ్ చూడడానికి మనకు ఉండదు. అదే కామన్ పూల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇవి తీసుకెళ్ళి ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో ఆ ట్రాఫిక్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 2 సెల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక సెల్లో
బిలాంగ్స్ టు అర్బన్ ఏరియాకి వచ్చింది, అంటే సిటీస్. అండ్ అదర్ సమ్ వచ్చి రూరల్ ఉన్నాయి అనుకోండి, రూరల్లో మనం తక్కువ యూజ్ చేస్తాం ఛానల్స్ అర్బన్ కంటే. ఇక్కడ ఈ ఛానల్స్ ఇక్కడ వేస్ట్ అయిపోతున్నాయి అనుకోండి, ఈ సెంట్రల్ ఫుల్ కంట్రోల్లో ఉందనుకోండి, డైనమిక్ ఛానల్ అసైన్మెంట్ అనుకోండి, ఇక్కడ 2-3 ఛానల్స్ యూజ్ చేస్తాం, మిగతా ఛానల్స్ అన్ని ఖాళీగా ఉంటాయి. ఛానల్స్ తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర యూజ్ చేసుకోవచ్చు కదా, ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి హౌ టు ప్రొవైడ్ ద సర్వీస్ టు more number of users. Like that, here we can increase the capacity. So advantages of this one. Sure. The following are the advantages of DCA. No fixed channels are assigned to each cell. Out of the available channels, any channel can be assigned to any cell on need basis. The serving base station requests a channel from the MSc whenever a call request is made. Consideration of the likelihood of future blocking in the cell, frequency use of the candidate's cell, the reuse distance of the channel, and other cost functions. MS needs to collect real-time data on the channel occupation, traffic distribution, the received signal strength indicator of all the channels on a continuous basis, which increases storage and computational load on the system. Okay, these are the advantages and disadvantages of this one. ఈ అంతా ఏంటంటే అలోకేషన్ ఆఫ్ ఛానల్స్ టు ఆల్ ద అనేటప్పటికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికప్పుడు ఆ ఛానల్ యొక్క ఎంత ఉంది, సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఏంటి, అలాగే ఇక్కడ చూడండి, ఇట్స్ ఇంక్రీజ్ ద స్టోరేజ్ అండ్ కాంపిటేషనల్ లోడ్ ఆన్ ద సిస్టమ్. దీస్ టూ ఆర్ డిసడ్వాంటేజెస్. అంత అన్ని ఛానల్స్ ఎంఎస్సి మేనేజ్ చేయాలి అంటే నాట్ ఓన్లీ ఓ సింగిల్ బేస్ స్టేషన్, నెంబర్ ఆఫ్ బేస్ స్టేషన్స్ ఆర్ కనెక్టెడ్ టు ఎంఎస్సి కదా. అన్ని ఛానల్స్ అన్ని సెల్స్కి రిలేటెడ్ అన్ని మేనేజ్ చేయాలి అంటే లిటిల్ బిట్ డిఫికల్ట్. బట్ అది ప్రాపర్గా మనం ప్రోగ్రామింగ్ చేసుకుని అంత చేసుకుంటే కనుక, సో దట్ ఈస్ అన్ వెరీ వెరీ అడ్వాంటేజెస్ టు అవాయిడ్ బ్లాకింగ్ కాల్స్ అండ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద కెపాసిటీ. ఓకే. Next class we will discuss about that channel sharing schemes. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఇవి అర్థమైనాయి కదా మీకు? ఐ థింక్ సో. యూ ఆర్ అవేర్ ఆఫ్ ఫిక్స్డ్ ఛానల్ అసైన్మెంట్, డైనమిక్ ఛానల్ అసైన్మెంట్స్, వాట్ ఆర్ ద సెటప్ ఛానల్స్, వాట్ ఆర్ ద ట్రాఫిక్ ఛానల్స్, అండ్ హౌ టు అలోకేట్ ద ఫ్రీక్వెన్సీ మేనేజ్మెంట్. ఈ డయాగ్రామ్, ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఒకసారి చూడండి. ఫ్రీక్వెన్సీ మేనేజ్మెంట్ గురించి రాయమంటే ఇవన్నీ రాయండి చక్కగా నీట్గా. ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా? సో హ్యావ్ టు రైట్ యువర్ ఓన్. సో చక్కగా ప్రజెంట్ చేయండి. అవన్నీ నాకు అంటే గుర్తుపెట్టుకోవడం కూడా అంత కష్టమేమి కాదు. ఈజీ టు రైట్. ఆ టైటిల్స్ అనేది గుర్తుపెట్టుకుంటే చక్కగా మీరు రాయగలరని నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు. సో ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్, ప్లీజ్ అటెండ్ ఆల్ ద క్లాసెస్, నాట్ ఓన్లీ ఆల్ ద క్లాసెస్ ప్రజెంట్ అయ్యి వాట్ ఆర్ ద టెర్మినాలజీ దే ఆర్ యూస్డ్, అంటే కాన్వర్జేషన్ అనమాట. మీరు వింటా ఉంటే ఓహో ఇది అన్నమాట. కంట్రోల్స్ ఛానల్స్ని సెటప్ ఛానల్స్ అంటారు, వాటిల్ని యాక్సెసింగ్ ఛానల్స్, పేజింగ్ ఛానల్స్ అంటారు. ట్రాఫిక్ ఛానల్స్ వచ్చి వాయిస్ ఛానల్స్. ఓహో ఇలా జరుగుతుంది అనమాట వెనకాల. మీరు 24 మొబైల్ లేకపోతే ఉండలేరు. మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది మరి తెలుసుకోవాలి కదా. మీరు ఓహో ఇలా జరుగుతుంది అనమాట. మీరు కాల్ రాలేదనుకో, డయల్ చేసిన వెంటనే రింగ్ రాలేదనుకో, ఏంటి ఈ ఫ్యూ సెకండ్స్లో ఏం జరుగుతుంది, ఓహో కాల్ ఇనిషియేట్ అవుతుంది అనమాట, ఆరిజినేట్ అవుతుంది. మనం ఏదైతే డైల్ చేస్తామో ఆ నెంబర్ బేస్ స్టేషన్కి వెళ్తుంది, బేస్ స్టేషన్ నుండి ఎంఎస్సికి వస్తుంది, ఎంఎస్సి ట్రాన్స్మిట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అని అవన్నీ మీరు అనుకుంటే ఈజీ టు రైట్. ఏం జరుగుతుంది అనేది అంతా మీకు తెలిసిపోతుంది. సో అది అనలైజేషన్ అనమాట. అలా అనలైజ్ చేసుకుంటూ చక్కగా రాస్తే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నవ్ డేస్.
The cellular and mobile communication is an advanced communication. Hmm? So many challenges are there in this one. Hmm? Hmm. Okay, na? Hmm. Next class, we will, we will discuss the next topic. సో అందరు క్షేమంగా ఉండండి, ఇంటి దగ్గర ఉండండి, బయటికి వెళ్ళకండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ హెల్త్. ఏమ్మా, shall I stop here? Now I am leaving the meeting.